యత్తత్ అద్రేశ్యం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షుశ్రోత్రం తద్ అపాణిపాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తద్ అవ్యయం యత్ భూతయోనిం పరిపశ్యంతి ధీరాః. That which cannot be perceived, which cannot be sized, which has no origin, which has no properties, which has neither ear nor eye, which has neither hands nor feet, which is eternal, diversely manifested, all pervading, extremely subtle, and undecaying, which the intelligent cognized as the source of the Bhutas. ముండకోపనిషత్. నారాయణ ఇది పరిణతవయాభిః శ్రీవల్లభ ఇది తరుణీభిః బాలాభిః పునః కౌతూహలేన ఏవమేవ సత్యాపితః. నగర ప్రవేశం చేస్తున్న శ్రీకృష్ణుడు పరిణత వయస్కులైన వృద్ధ స్త్రీల చేత నారాయణః ఇది నారాయణుడని, తరుణీభిః యువతుల చేత శ్రీవల్లభః ఇది శ్రీపతి అని, బాలాభిః పునః బాలికల చేత మాత్రం కౌతూహలేన కుతూహలంతో ఏవమేవ ఊరికే అట్లా సత్యాపితః దృష్టః శ్రీకృష్ణుడు చూడబడ్డాడు. ఇక్కడ చూసేవాళ్ళు వేరు వేరు, ఒకే వ్యక్తిని చూసేవాళ్ళు వేరు వేరు భావాలను బట్టి దృక్కోణం నుంచి అతని ఇది మారుతుంది. అస్తు మహోదయ, ఇది ఉల్లేఖ అలంకారానికి ఉదాహరణ. ధ్వని అంటే ఏమిటో చూసాము. తర్వాత ధ్వని అనేది ఎన్ని విధాలుగా వ్యక్తపరచబడుతుంది అంటే 3 రకాలుగా: వస్తువు ద్వారా, అలంకారం ద్వారా, రసం ద్వారా అని చూసాము. వస్తువు ద్వారా ధ్వని ఏ విధంగా ప్రతీయమానం అవుతుంది అనేది 5 రకాల సిచ్యువేషన్స్, 5 ఉదాహరణలతో 5 విధాలుగా దాన్ని చూసాం మనం. వస్తువు అంటే ఇక్కడ విషయం, కథా వస్తువు ద్వారా ఏ విధంగా ధ్వని చూపించబడుతుంది అంటే, ఇక్కడ వస్తువు అంటే వాచ్యార్థం, అక్కడ కనిపించేటువంటి శబ్దార్థాల ద్వారా వచ్చేటటువంటి అర్థం. ఆ అర్థం ద్వారా ధ్వని ఏ విధంగా వస్తుంది, ఈ వాచ్యార్థం వేరు ధ్వని వేరు అనేది ఎలాగో నిరూపణ చేస్తూ మనం కొన్ని శ్లోకాల ద్వారా వాచ్యార్థం ఎలా ఉంటే ధ్వని ఎలా ఉంది అనేది మనం ఒక 5 విషయాలుగా 5 విధానాలుగా మనం చూసాం. ఇప్పుడు రసరూప వ్యంగ్యం, ఇది కూడా వాచ్యం కంటే భిన్నం అని కింద విధంగా చూడవచ్చును. మనకి అక్కడ ఆ కనపడే ఆ శబ్దాల స్వరూపం వలన గాని, ఆ శబ్దాల మూలంగా గాని మనకి ఇక్కడ రసం అనేది ద్యోతకం అవుతుందా, రసప్రతీతి అనేది కలుగుతుందా? కాదు, కాదు. రసప్రతీతి అనేది ఒక భావం. అది రసం ఎలా కలుగుతుంది? ఆ మాటల వల్ల కలగదు, ఆ మాటల ద్వారా వ్యక్తపరపబడే ఒక భావం మనలో కలుగుతుంది. అది వ్యంగ్యం ద్వారా వ్యక్తపరపబడుతుంది. అంటే ఆ సిచ్యువేషన్ ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ రసం మనకు వస్తుంది తప్ప ఆ మాటల వల్ల ఆ రసం రాదు మనకి. ఆ మాటల వెనకాల ఉన్న అర్థాలు అవి వ్యక్తపరచబడే భావం చేత మనకి రసప్రతీతి కలుగుతుంది. అంచేత ఇక్కడ కూడా ఈ రసము అనేటటువంటిది ఒక వ్యంగ్యంగా మనకి ప్రతీయమానం అవుతుంది, వాచ్యార్థం కాకుండా. కనుక ఈ రసరూప వ్యంగ్యం ఏ విధంగా మనకి ప్రతీయమానం అవుతుంది అనేది చూస్తే, ఇది ఏ విధంగా నువ్వు నిరూపిస్తావు అని అడిగితే, వాచ్యార్థం అంటే ఏమిటి? మనకి వాచ్యము అంటే వాచ్యము, అభిధా వ్యాపారం. వాచకము అంటే మనం వాడే శబ్దం, అభిధా వ్యాపారం ద్వారా దానికి సూటిగా వచ్చే నిఘంటు అర్థం అనుకోండి, దాన్ని మనం అభిధార్థము అని అంటాం. ఇది వాచ్యార్థం అవుతుంది, అంటే సూటిగా అక్కడ ఉన్నటువంటి మాటకు వచ్చే అర్థం. అయితే మనకి రసప్రతీతి అనేది ఈ అభిధా వ్యాపారం చేత, అంటే అక్కడ ఉన్న మాటలకి ఉన్న డిక్షనరీ మీనింగ్ చేత మనకి ఇక్కడ రసప్రతీతి కలుగుతుందా అంటే కాదు, రసప్రతీతి వాటి వల్ల కలగదు. శృంగారాది స్వశబ్దాల ద్వారా చెప్పటం వల్ల రసాదులు వాచ్యములు అంటే ఇక్కడ విధానం చూడండి. మనము ఒక శృంగార రసాన్ని ఉదాహరణకి వెలిబుచ్చాలి అనుకోండి, మన విషయంగా వెలిబుచ్చాలినప్పుడు శృంగారానికి సంబంధించిన మాటలు వాడినందువల్ల
అంటే అక్కడ వాడే పదాలన్నీ కూడా శృంగారంతో కూడుకున్నటువంటి శృంగారాన్ని సూటిగా వెలుబుచ్చే పదాలు వాడినందువల్ల మీకు రసానుభూతి కలుగుతుందా? ఈ విషయం ఒక్కసారి మనం ఆలోచించాల్సి ఉంటుంది. అటువంటి పదాలు వాడినందువల్ల రసప్రతీతి కలిగిన ఆ కలిగిన రసప్రతీతి అనేది ఆ పదాల వల్ల, పదాల అర్థాల వల్ల కాదు, వాచ్యార్థం వల్ల కాదు. అది కూడా వ్యంగ్యం ద్వారా వచ్చినటువంటి వ్యంగ్యార్థంగా మనకి తోచినటువంటిదే. ఒక్కొక్కసారి ఆ స్వశబ్దాలు వాడినప్పటికీ కూడా, అంటే రసాన్ని వర్ణించే శబ్దాలు సూటిగా వాడినప్పటికీ కూడా మనకి ఆ రసప్రతీతి కలుగకపోవచ్చును. ఆ స్వశబ్దాలు వాడకం లేకుండగా మీకు ఆ భావాన్ని ప్రేరేపించేటువంటి దీని విభావాదులు అని అంటాం. విభావాదుల ద్వారా మనకి రసప్రతీతి కలిగేలాగా కావ్య రచన చేస్తారు అని అంటాం. ఈ విభావాదుల ప్రతిపాదన జరిగినప్పుడు అప్పుడు మీకు రసప్రతీతి కలుగుతుంది. కానీ కేవలం ఆ రసానికి సంబంధించిన శబ్ద ప్రయోగం చేత, అంటే స్వశబ్ద ప్రయోగం చేత రసప్రతీతి కలుగదు. అంటే ఏం జరుగుతుంది? మీరు స్వశబ్దాలు వాడినందువల్ల రసప్రతీతి కలక్కపోవచ్చును. స్వశబ్దాలు వాడకపోయినా విభావాదులని ప్రయోగించడం చేత మీకు రసప్రతీతి కలగవచ్చును. వీటిని ఏమంటామంటే అన్వయ వ్యతిరేక వ్యభిచారాలు అని అంటాం దీన్ని. అన్వయ వ్యతిరేకాలు అంటే, అన్వయము అని అంటే ఇప్పుడు స్వశబ్దాలు వాడితే అంటే సూటిగా ఆ రసాన్ని ప్రతిబింబించే శబ్దాలు వాడితే రసప్రతీతి కలిగింది అనుకోండి, కలగొచ్చు. కానీ అప్పుడు కూడా అది శబ్దార్థాల వల్ల కాదు, అదే అన్వయము అని అంటాము. అన్వయ ప్రక్రియ. వ్యతిరేక ప్రక్రియ అంటే మీరు అటువంటి శబ్దాలు వాడినప్పటికీ రసప్రతీతి కలగకపోవచ్చును. ఎందుకంటే అక్కడ ఆ శబ్దాలకి ఆ వ్యంగ్యాన్ని ధ్వనింపజేసే శక్తి లేదు అని అర్థం అనమాట. అప్పుడు దాన్ని వ్యతిరేకము అని అంటాం. అంచేత ఇటువంటి అన్వయ వ్యతిరేకాల వల్ల ఆ ఈ ఈ రసాలు మనకి ప్రతీతమవుతాయే తప్ప విభావాదుల ప్రతిపాదన చేతనే మనకి రసప్రతీతి కలుగుతుంది తప్ప వాచ్యార్థం చేత మాత్రం కాదు. ఈ రకంగా వాచ్యార్థం వేరు, రసం అనేటటువంటి భావన మనకి కలగడం అనేది వ్యంగ్యం ద్వారా జరుగుతుంది తప్ప వాచ్యార్థం ద్వారా కాదు అని చెప్పారు. ఈ రకంగా ఇందాక ఈ పై దాంట్లో మనం ఏ విధంగా అయితే 5 రకాల సిచ్యువేషన్స్ లోనూ వాచ్యార్థం వేరు, వ్యంగ్యార్థం వేరు అని చెప్పుకున్నామో, అలాగే ఇక్కడ కూడా స్వశబ్దాలు వల్ల వేరు, స్వశబ్దాలు శబ్దార్థాల వల్ల కాదు, ఇక్కడ కూడా వ్యంగ్యం ద్వారానే మనకి రసప్రతీతి కలుగుతుంది అని చెప్పారు. అంచేత ఇక్కడ వ్యంగ్యం ఏమిటి? రసరూపకమైనటువంటి వ్యంగ్యం. అందుకనే దీన్ని రసరూప వ్యంగ్యము అన్నాం. పైన వస్తురూప వ్యంగ్యం చూసాము, ఈ రకంగా రసరూప వ్యంగ్యాన్ని చెప్పారు అన్నమాట. విభావాదుల ప్రతిపాదన ఉండటము అనేది కారణమైతే మనకి రసానుభూతి కలగడము అనేది కార్యము అయింది. అంచేత విభావాదుల ప్రతిపాదనకి రసానుభూతికి ఈ రెండింటికి కారణ కార్య సంబంధం ఉంది. అలాగే ఇక్కడ మీకు స్వశబ్దాలు రసప్రతీతి ఈ రెండు తీసుకున్నారు అనుకోండి, అంటే మనం ఆ రసాన్ని ప్రతిబింబించే శబ్దాలని సూటిగా వాడటం వల్ల రసప్రతీతి కలుగుతుందా అంటే, ఈ రెండింటికి ఉన్న సంబంధం ఇక్కడే. ఇప్పుడు మనం అన్వయ వ్యతిరేక వ్యభిచారం, వ్యభిచారం అంటే వ్యతిరేక దిశలో ప్రవర్తించడము అని అర్థం. అంతే దాని అర్థం అంతే. అంటే వేరుగా ప్రవర్తించటము అంటే మనం ఒక రసానికి సంబంధించిన శబ్దాన్ని వాడినప్పుడు ఆ రసప్రతీతి కలగాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కలిగితే అన్వయం అవుతుంది, ఒక్కొక్కసారి కలగదు. అది కలగదు, అప్పుడు అది అన్వయం కాదనమాట, కావాల్సిన అవసరం లేదు. అలాగే ఆ రసానికి సంబంధించిన స్వశబ్దాలు కాకుండా విభావన సరిగ్గా చేస్తే, విభావన ప్రయోగం చేసినట్లయితే మనకి స్వశబ్దాలు లేకపోయినప్పటికీ మనకి అక్కడ రసప్రతీతి, రసానుభూతి అనేది మనకి కలగవచ్చును. దీన్ని వ్యతిరేకము అని అంటాం. వ్యతిరేకము అంటే లేకుండా కూడా కలగచ్చును. అంటే దీన్ని మనం టెక్నికల్ గా చెప్పుకుంటే పైన చెప్పుకున్నట్లు మనకి ఈ కారణము అనేది ఉన్నా, కారణం అంటే స్వశబ్దాల ప్రయోగము అనుకుందాం, అది ఉన్నప్పటికీ కూడా మనకి కార్యం లేకపోవచ్చును, రసోత్పాదన కలగకపోవచ్చును. ఇది కారణ కార్య సంబంధం ఈ విధంగా లేకపోవచ్చును. ఇంకొకటి ఏమిటి? ఆ కారణం అనేది మనకి లేకపోయినప్పటికీ కూడా, స్వశబ్దాదులు వాడకపోయినప్పటికీ కూడా మనకి రసప్రతీతి కలగచ్చును. ఇది కార్యం ఉంది అంటే, కారణం ఉన్నా కార్యం కలగకపోవచ్చును, కారణం లేకపోయినా కార్యం కలగవచ్చును. అది అంటే దీన్నే మనం అన్వయ వ్యతిరేక వ్యభిచారాలు అని అంటాం మనం. అంటే కార్యం అంటే కారణం ఉండి కార్యం లేకపోవటం, లేదు కారణం లేకపోయినా
కార్యం ఉండదు. ఇది స్వశబ్దాలకి రసానుభూతికి ఏ విధమైనటువంటి కారణకార్య సంబంధము కూడా ఇక్కడ లేదు. వ్యంగ్యం ద్వారానే మీకు రసం కూడా ఇక్కడ ప్రతీయమానం అవుతుంది. అంచేత దీన్ని రసరూప వ్యంగ్యము అంటాం. వ్యంగ్యం ద్వారా వచ్చేటటువంటి రసం గాని అక్కడ ఉన్న శబ్దాలు శబ్దార్థాల ద్వారా వచ్చేది కాదు. ఇక్కడ శబ్దాలు అంటే ఇక్కడ శబ్దాలు లేవని కాదు, స్వశబ్దాలు అని అర్థం చేసుకోండి. అంటే ఆ రసానికి సంబంధించిన శబ్దాలే ఉండక్కర్లేదు. విభావాన్ని కలిగించే శబ్దాల ప్రయోగం ద్వారా కూడా మీరు రసాన్ని మీరు ధ్వనింపజేస్తారు. ఇది ఎందుకు చెప్పాము, ఈ డిఫరెన్స్ ఎందుకు చెప్పాము అని అంటే, దీని అర్థం ఇక్కడ ఈ రసం అనేది కూడా రసప్రతీతి అనేది కూడా ఇది వ్యంగ్యం ద్వారా వచ్చేదే తప్ప స్ట్రెయిట్ అవే మాటలు తగ్గించి స్వశబ్దాల ద్వారా వచ్చేది కాదు. అంటే ఇక్కడ కారణం ఏదవుతుంది, విభావన ప్రతిపాదన అనేది కార్యం అవుతుంది, ఆ కారణం అవుతుంది. కార్యం రసప్రతీతి అవుతుంది. స్వశబ్దాలు అనేటటువంటివి అక్కడ కారణం కావట్లేదు. ఎందుకని? స్వశబ్దాల వాడకం చేసినా మీకు రసప్రతీతి కలకపోవచ్చును. స్వశబ్దాలు లేకుండా విభావన ప్రతిపాదన ద్వారా రచన చేసినా మీకు రసప్రతీతి కలగవచ్చును. అక్కడ ఏ రసాన్ని అయితే మీకు చెప్పదలుచుకున్నాడో ఆ రసం కలగవచ్చును. అంచేత వీటిని మనం అన్వయ వ్యతిరేక వ్యభిచారాలు అంటాం. అంటే ఉన్నా కారణం ఉన్నా కార్యం లేకపోవటం, లేదు కారణం లేనట్లు అనిపించిన, అంటే విభావన కారణం కాదుగా స్వశబ్దాలు కానప్పుడు, అయినప్పటికీ కార్యం రసప్రతీతి కలుగుతుంది. వ్యంగ్యం అయ్యేవి మనం 3 చూసామండి. వస్తురూప వ్యంగ్యం చూసాము, రసరూప వ్యంగ్యం, అలంకార వ్యంగ్యం, తర్వాత చూస్తాము. 3 రకాలు చెప్పుకున్నాం. ఈ 3 కావ్యాత్మ ఏది మనం ఏమనుకున్నాం, ధ్వనే కావ్యాత్మ అని మనం చెప్పుకున్నాం. ఈ ధ్వని 3 విధాలుగా ఉంటుంది అని చెప్పాం. ఈ 3 మనం యాక్చువల్గా దేనిని మనం కావ్యాత్మగా చెప్పుకోవాలండి? ఈ 3 విధాల ధ్వనుల్లో అంటే ప్రముఖంగా ఎక్కువగా కలిగేది మీకు ఏదైనా కానీ అల్టిమేట్ గా జరిగేది ఏంటండి, వస్తురూప వ్యంగ్యంగా అర్థం ప్రతీయమానమైన, లేదో అలంకారం వల్ల ఒక వ్యంగ్యం ప్రతీయమానమైన, ఇవన్నీ వీటి వల్ల మీకు జరిగేటటువంటి మనలో వచ్చేటటువంటి భావం ఏంటండి, రసమే కదండి. ఏదైనా కానీ అల్టిమేట్ గా రసం కిందే మారుతుంది కదా, రసానుభూతి. అక్కడ మనం అది ఏదైనా కానీ వస్తువుకి సంబంధించిన, అలంకారానికి సంబంధించిన సరే రసం రసమే. ఏదైనా కానీ ఈవెన్ వస్తు అలంకారాల వల్ల వచ్చేటటువంటి వ్యంగ్యం ద్వారా కలిగే ధ్వని కూడా రసరూపమే అవుతుంది. అల్టిమేట్ గా వాటి వల్ల మనకి రసప్రతీతి కలగాలి. ఒక కావ్యాన్ని చదివితే మనకు రసానుభూతి కలగాలి. ఆటోమేటిక్ గా అదే కదా మనకు కావాల్సింది. అంచేత ప్రముఖంగా చెప్పాలి అని అంటే ఈ కావ్యాత్మ ధ్వని అనే దాంట్లో ఇప్పుడు రసమని ఏదైతే చెప్పుకున్నామో, రసరూప వ్యంగ్యం ఏదైతే చెప్పుకున్నామో మనం, అదే కావ్యాత్మ అవుతుంది అని చెప్పారు. ఏ విధంగా? దీనికి ఉదాహరణ కావ్యం. ఇప్పుడు విశ్వనాథం గారు మీరు అడిగిన దానికి మనం తర్వాత టాపిక్ అదే అన్నాను కదా, ఇప్పుడు అది చెప్తున్నాను చూడండి. నేను మీకు ఈ స్వశబ్దాలు అవి మీకు అర్థం అవుతాయి. ఇందులో ఏమిటి, ఈ శ్లోకం మనందరికీ తెలిసిందే. కావ్యస్యాత్మా స ఏవార్థ తథాచ ఆదికవే పురా క్రౌంచ ద్వంద్వ వియోగోత్త శోక శ్లోకత్వం ఆగత అని ఉంది. ఈ శ్లోకం మనకి అందరికీ తెలిసిందే. ఇదేమిటి, వాల్మీకి ఆ నదీ తీరంలో శిష్యులతోటి సరే స్నానాధికాలకి వాటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బోయవాడు ఒక మిథున పక్షుల జంటలో, అది కూడా శృంగారంలో మునిగి ఉన్న ఒక మిథున పక్షుల రతికారికంలో మునిగి ఉన్న ఒక మిథున పక్షుల జంటలో ఒక పక్షిని కొట్టేశాడు. ఏ పక్షి, మగ పక్షినా ఆడపక్షినా అనేది కొంచెం తేడా ఉంది. మనకి ఒరిజినల్ గా రామాయణంలో అంటే కావ్యంలో ఉన్నది, రామాయణ కావ్యంలో ఉన్నది మగ పక్షిని కొట్టేశాడు, ఆడపక్షి ఏడిసింది అని ఉంటుంది మనకి. కానీ ఈ ధ్వన్యాలోకం పుస్తకంలో రాసినప్పుడు దీనికి అర్థంలో ఆడపక్షిని చంపేశాడు అని ఉంటుందన్నమాట. ఆడపక్షిని చంపేసా మగపక్షి ఏడిచింది అని. కానీ పాపులర్ గా మనకి వాల్మీకి రామాయణం మనకి ప్రమాణం కనుక మగపక్షినే చెప్పాయి. ఇక్కడ కూడా మగపక్షినే చంపేస్తాడు, ఆడపక్షి ఏడిచింది అనే విధంగానే మనం చదువుకుంటున్నాం. కానీ ధ్వన్యాలోకానికి సంబంధించిన కావ్యంలో కొట్టేసింది ఆడపక్షి అన్నట్లుగా ఉంటుంది. దాన్ని పట్టించుకోక్కర్లేదు మనం. ఏదైనా కానీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఇక్కడ కావ్యస్య ఆత్మ. ఇందులో ఏమన్నాడు, ఈయన అది చూడగానే ఈయన దగ్గర నుంచి, ఈయన వాల్మీకి నోట్లో నుంచి ఒక పద్యం వచ్చేసింది. ఇక్కడ ఏం చెప్తున్నాడు, కావ్యస్యాత్మ స ఏవార్థ తదాచ ఆదికవే పురా క్రౌంచద్వంద్వ వియోగోత్థ శోక శ్లోకత్వం ఆగత. అంటే క్రౌంచద్వంద్వంలో ఒక క్రౌంచ పక్షిని చంపేసినప్పుడు ఏ విధంగానైతే
ఆయనలో ఒక శోకం బాధ అనిపించింది పాపం. రెండు ఆనందంగా ఉన్న పక్షుల జంటలో ఓ పక్షిని కొట్టేస్తే చాలా బాధ కలుగుతుంది కదా. ఆ బాధ వల్ల ఆయనకి పద్యం వచ్చేసింది. అంటే ఇక్కడ పద్యంలో కనపడేది ఏం కనపడుతుంది మనకి? దుఃఖం కనపడుతుంది. ఆయనకి కలిగిన దుఃఖం, శోకం. ఆయన శోకమే అక్కడ శ్లోకం అయిపోయింది. అంచేత ఇక్కడ ఈ శోకం అనే భావం ఏదైతే ఉందో అది కావ్యానికి ఆత్మ. అదేమిటంటే రసమే కదండి. శోకము అనేది రసమే కదా మనకి. అది కరుణరసం. కరుణరసం అవుతుంది అది. అంచేత ఆ రసమే ఇక్కడ కావ్యానికి ఆత్మ. అది కూడా ముఖ్యంగా రసమే ఎందుకు అవుతుందంటే మీకు ఇక్కడ వ్యంగ్యపరచబడే ధ్వని వస్తువుకి సంబంధించిందేనా, అలంకారానికి సంబంధించిందేనా, దాని ఫలితం మీకు రసానుభూతిగానే పరిణమిస్తుంది కనుక మీకు ఆటోమేటిక్ గా కావ్యాత్మ అనేటటువంటిది ఏమిటంటే రసరూప వ్యంగ్యమే, రసరూప ధ్వనే కావ్యాత్మ అవుతుంది. రసమే కావ్యానికి ఆత్మ వంటిది. దానికి ఉదాహరణగా ఇప్పుడు ఆ ప్రపంచ పక్షుల జంటలో ఒక పక్షిని కొట్టగానే కలిగిన శోకం వల్ల ఒక శ్లోకం ఆలవోకగా ఆ స్వామి నోటి వెంట బయటకు వచ్చేసింది. ఏమొచ్చింది అది? మానిషాద ప్రతిష్టాంతుమగమః శాశ్వతీ సమాహ ఎత్ర క్రౌంచమిథునాదేకమవధీ కామమోహితం. కామమోహితమైనటువంటి, ఇది రెండు అర్థాలు ఉన్నాయి, అది తర్వాత చెప్పుకుందాం మనం, పర్వాలేదు, సరదాగా చెప్పుకోవచ్చు. అంటే ఇది రాముడికి సీతకి సంబంధించిన అర్థము ఒకటి వస్తుంది. ఇక్కడ బోయేవాడికి సంబంధించిన నిషాదుడు అంటే బోయేవాడు అని అర్థం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నువ్వు కామమోహితమైనటువంటి క్రౌంచ పక్షుల జంటలో ఒకదాన్ని నువ్వు చంపేసినందువల్ల నీకు చాలా కాలం పాటు ఏ విధమైనటువంటి ప్రతిష్ట కలగకుండుగాక అని ఆయన్ని శాపం ఇచ్చినట్లుగా ఈ శ్లోకానికి అర్థం వస్తుంది బోయేవాడికి, ఆ చంపిన బోయేవాడికి. ఇందులో మీకు ఏం కనిపిస్తుందండి? కోపం కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్నది కోపం అండి. అంటే ఇక్కడ శబ్ద ప్రయోగం అక్కడే చూడండి. ఇక్కడ శబ్ద ప్రయోగం ఏముందండి? శాపం ఉంది. నువ్వు చేసిన ఈ విధవ పని వల్ల నీకు ఏ విధమైన ప్రతిష్ట కలుగకుండుగాక అనేటటువంటి అర్థం ఇక్కడ మనకు ధ్వనిస్తోంది. దీనివల్ల ఇక్కడ రావాల్సిన రసం ఏంటండి? ఇక్కడ ఏ రసం ఉందనుకుంటారు మీరు? కోపం ఉందనుకుంటాం మనం. కానీ ఇక్కడ ఉన్నది కోపమా? కాదు. ఆయనకి వాడి మీద కోపం ఎందుకు ఉంటుంది? వాడికి ఈయనకి సంబంధం ఏముంది? కేవలం అక్కడ జరిగిన సంఘటన వల్ల ఆయనలో కలిగిన దుఃఖం ఈ శ్లోకం కింద బయటకు వచ్చింది. అంచేత ఇందులో మీకు ఈ శ్లోకంలో ఉన్న సారం ఏమిటి? దుఃఖం. కోపం వాడికి శాపం ఇవ్వడం ఇవి ముఖ్యం కాదు. ఆయనకు దుఃఖం కలిగింది అనేటటువంటి విషయమే ఇక్కడ ఇదనమాట. దుఃఖం ఎందుకు కలిగింది? కరుణ వల్ల. పాపం సంతోషంగా ఉన్న పక్షుల జంటలో దాన్ని చంపేశాడు. ఎంత బాధ అనిపిస్తుంది ఎవరికైనా? అది మనకి ఒక కరుణ కలుగుతుంది. అయ్యో పాపం, అదే కరుణ అంటే. ఇది ఈ కరుణ రసం ఏదైతే ఉందో ఇక్కడ ఇది ఈ శ్లోకానికి ఆత్మ. ఈ రకంగా కావ్యానికి రసమో భావమే ఆత్మ అవుతాయి. కావ్యానికి రసభావాదులే ఆత్మ అవుతాయి, రసమే ఆత్మ అవుతుంది అని చెప్పారు. అదే విధంగా వస్తు అలంకారాలు కూడా రసమందే పర్యవసిస్తాయి. ఇది మనం ఇప్పుడు నేను చెప్పింది అదే. అది మీకు వ్యంగ్యం అనేటటువంటిది ఏ విధంగా వస్తు రూపంగా జరిగినా అలంకార రూపంగా జరిగినా కూడా దాని ఎఫెక్ట్, దాని ప్రభావం ఏమిటి? రసానుభూతే కనుక అవి కూడా రసమందే పర్యవసిస్తాయి. అంటే వాటి వల్ల కూడా కలిగేది రసానుభూతే కనుక అల్టిమేట్లీ రసం అనేటటువంటిదే కావ్యానికి ప్రధానమైన ఆత్మ. ధ్వని కావ్యాత్మ అని అన్నప్పుడు ఆ ధ్వని రసరూప ధ్వని ప్రధానంగా కావ్యాత్మ అని చెప్పి ఇక్కడ మనం చెప్పారు. ఇటువంటి ధ్వనిని కలగజేసే శబ్దాల్ని వాడడం అనేది ఒక ప్రత్యేకమైన సామర్థ్యం. ఈ సామర్థ్యం కవి అయిన ప్రతి వాళ్ళకి ఉండక్కర్లేదు. సరే, ఇది ఉన్నది ఉత్తమ కావ్యాలే, కానీ ధ్వని లేకుండా కూడా కావ్యాలు ఉండవచ్చు. అవి కూడా మంచి కావ్యాలే, వాళ్ళు కూడా మంచి కవులే. ధ్వని అనేది కూడా లేకపోవచ్చు, కానీ ధ్వని ఉంటే ఉత్తమ కావ్యం అనే మనం క్లాసిఫికేషన్ చదువుకున్నాం కనుక దాన్ని అది ఒక క్లాసిఫికేషన్ వరకే. కానీ మిగతా మధ్యమ కావ్యాలైనా అవర కావ్యాలన్నా అవి కూడా మంచి కావ్యాలే, వాళ్ళు కవులే. కానీ ఈ ధ్వని కావ్యం రాయాలి అని అంటే, రచించగలగాలి అని అంటే ఒక ప్రత్యేకమైనటువంటి సమర్థత ఉండాలి కవికి. ఈ సమర్థత చాలా తక్కువ మందికి ఉంటుంది. అందుకని ఇక్కడ ఏం రాశారంటే, కాళిదాసులు అంటే 2-3 లేకపోతే మహా అయితే 5-6 మందికి ఉంటుంది 5 మహాకావ్యాలు. అలాంటి వాళ్ళకి ఉంది కనుకనే వాళ్ళు మహాకవులు అని అన్నారు. కవులు, మహాకవులు, ఇది కూడా మీకు సంస్కృత సాహిత్య చరిత్రలో మహాకావ్యం అంటే ఏమిటి, కావ్యం అంటే ఏమిటి, ఇదంతా చదివి ఉంటారు కదా మీరు. కవులు అంటే ఏమిటి, మహాకవులు అంటే ఏమిటి? మహాకవులు అంటే మహాకావ్యాలు రాయగలిగిన వాళ్ళు, అంటే ఇటువంటి శబ్ద ప్రయోగం చేయగలిగిన వాళ్ళు, ఈ సమర్థత కలిగిన వాళ్ళు, ధ్వని కావ్యాన్ని చేయగలిగిన సమర్థత కలిగిన వాళ్ళు. అయితే
ఇంకా పాఠకుల గురించి కూడా చెప్పాలంటే పాఠకుడు గాని కవి గాని, ఇప్పుడు కవి రాస్తాడు, పాఠకుడు రాయలేడు. ఆయనకి క్రియేటివిటీ ఉండకపోవచ్చును కానీ అర్థం చేసుకుని, ఒక క్రియేటివిటీ ఉన్న ఒక పెద్ద ఆయన రాసిన కావ్యాన్ని అర్థం చేసుకుని రసానుభూతిని పొందే అద్భుతమైన ఆనందం పొందగలిగిన సమర్థత వాడికి కూడా ఉంటుంది కదా, పాఠకుడికి కూడా ఉంటుంది కదా. ఉండాలంటే కవికి తెలిసిందంతా వాడికి తెలిసి ఉంటుంది, పాఠకుడికి కూడా. కాకపోతే కవి సృష్టించగలిగాడు, పాఠకుడు సృష్టించలేకపోవచ్చును. కానీ సృష్టించింది కవితో సమానమైన స్థాయిలో ఇతను అర్థం చేసుకోగలుగుతాడు. అయితే ఈ అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యపడుతుందా? పడదు. అంటే కావ్యాల్ని ఆనందించగలిగే, అంటే దాని మీద ఒక శ్రద్ధతో, ఒక ధ్యాసతో, ఒక పద్ధతిగా అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఉండి చదివేటటువంటి పాఠకుడికి మాత్రమే ఈ ప్రతీయమానార్థాలు, ఈ ధ్వనులు ఇవి అర్థమయ్యి సంపూర్ణ ఆనందం కలుగుతుంది. ఇంతకీ మనం చెప్పుకుంటున్న ఎప్పుడు కూడా ఇవి ఏవైనా కానీ, ఈ వ్యంగ్యార్థం కానీ, ధ్వని కానీ, ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు తెలుస్తాయండి? ముందు వాచ్యార్థం తెలియాలి. ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భంలోనే ఇందాక నేను చెప్పినది మళ్ళీ మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. శబ్దార్థాల ద్వారా మీకు వాక్యార్థం తెలుస్తుంది. తాత్పర్యార్థోపి కేషుచిత్. శబ్దార్థాలే వాక్యార్థం కావాల్సిన అవసరం లేదు. శబ్దార్థాలు, ఆ శబ్దాలన్నీ కలిపినప్పుడు వచ్చే వాక్యార్థం వేరుగా ఉంటుంది. ఒక కాంజుగేషన్ ఉంటుంది, అందులో ఉన్న శబ్దాల మధ్యలో వచ్చి ఒక అర్థ ప్రతీతి కలుగుతుంది. దాన్ని వాక్యార్థము, లేక వాచ్యార్థము, తాత్పర్యము అని అంటామని చెప్పాం మనం. అలాగే ఈ అర్థమైనటువంటి వాచ్యార్థం వల్ల కేవలం దాని అభిధార్థాల నుంచి వచ్చిన వాచ్యార్థం కాకుండా వ్యంగ్యమయ్యే అర్థం ఒకటి ఉంటుంది. దాన్ని వ్యంగ్యార్థము అని అంటాం. అంటే శబ్దార్థాల ద్వారా వాచ్యార్థం ఏ విధంగా అయితే ఉత్పన్నం అవుతుందో ఆ వాచ్యార్థం ద్వారా వ్యంగ్యార్థం ఉత్పత్తి జరుగుతుంది. ఆ వ్యంగ్యార్థమే మనకి తోచేటటువంటిది ఇది. అంటే అది మళ్ళీ శబ్దార్థాల నుంచి రాదు వ్యంగ్యార్థం, శబ్దార్థాల ద్వారా వచ్చే వాచ్యార్థం ద్వారా మనకి ప్రతీయమానమైనటువంటిది వ్యంగ్యార్థము. కవి కానీ పాఠకుడికి కానీ శబ్దాల మీద పట్టుండాలి, వాటి అర్థాల మీద పట్టుండాలి, శబ్దాలు కలిసి వాక్యార్థం ఎలా వస్తుంది అనే దాని మీద పట్టుండాలి. వీటన్నిటి మీద పట్టు ఉన్నప్పుడే వీటిని చక్కగా ప్రయోగం చేసి మంచి వ్యంగ్యార్థం వచ్చేలాగా రచన చేయగలుగుతాడు. అట్లా చేసిన రచనని పాఠకుడు అర్థం చేసుకోగలుగుతాడు. ఆ హృదయం, ఆ రసహృదయం కలిగిన వాడికి ఆ ప్రతీయమానార్థాలు అవి కూడా చక్కగా అర్థమవుతాయి. అందుకని వ్యంగ్య వ్యంజనాలకే ప్రాధాన్యం ఉన్న కవులు ముందుగా వాచ్యవాచకాలని గ్రహించటమే యుక్తం కూడా. ఎందుకంటే ఏదైనా అల్టిమేట్ గా వీటి నుంచి రావాల్సిందే కదా. అంటే ఉదాహరణ ఇక్కడ ఏం చెప్పారు చూడండి తమాషాగా. వెలుతురు సంభవించటానికి దీపశిఖ ఉపాయం. మీకు వెలుగు కావాలండి, ఏదైనా వస్తువు కనిపించాలి, మనకి జ్ఞానం, దృశ్య జ్ఞానం కలగాలంటే వెలుగు కావాలి. వెలుగు కావాలి అంటే వస్తుందా అండి? దీపాన్ని వెలిగిస్తే వెలుగు వస్తుంది. అంటే ముందు మనకు వెలుగు కావాలి అనుకున్నప్పుడు దీపాన్ని వెలిగించాలి అనే జ్ఞానం మనకు ఉండాలి, అంతే కదా. అది అట్లానే ఇక్కడ కూడా మనకి వ్యంగ్యార్థ ప్రతీతి కలగాలి అంటే దానికి అవసరమైనటువంటి చక్కటి సమర్థతతోటి శబ్దాల్ని ప్రయోగించడం చేత కావాలి. ఇక్కడ శబ్ద ప్రయోగం అనేది దీపం వెలిగించడం లాంటిది, వ్యంగ్యము అనేలాంటి వెలుతురు ప్రకాశమానం లాంటిది అని ఇక్కడ ఉదాహరణ చెప్పారు అన్నమాట. అంచేత వాచ్యవాచక రచన వ్యంగ్యార్థ విషయ వ్యాపారం. సరే, ఇక్కడ ఇది నేను చెప్పిన ఆఖరి మాట చూడండి. పదార్థ జ్ఞానం ద్వారా వాక్యార్థ జ్ఞానం కలిగినట్లే. అంటే పదాల అర్థాలు తెలిస్తే తాత్పర్యార్థం, అదే వాక్యార్థం, వాచ్యార్థం మనకి తెలుస్తుంది. అలాగే ఆ వాచ్యార్థం తెలిసిన ద్వారా దాని ద్వారా వాచ్యార్థం ఏదైతే ఉందో అదే కాకుండా దాని ద్వారా మనకి మరొక అర్థం ప్రతీయమానం అవుతుంది, అది వ్యంగ్యార్థం అవుతుంది. అంటే పదార్థాల జ్ఞానం మనకుంటే వాక్యార్థ జ్ఞానం అవుతుంది, వాక్యార్థ జ్ఞానం తెలిస్తే దాని ద్వారా వ్యంగ్యార్థ జ్ఞానం కలుగుతుంది. ఈ ఈ సీక్వెన్స్ లో మనకి వ్యంగ్యార్థ జ్ఞానం అనేది కలుగుతుంది. ఇప్పుడు పదార్థ వాక్యార్థాలలో వాక్యార్థం ప్రధానం, ఇది మనం చదువుకున్నాం కదా. పదాల అర్థాలు వేరు, ఆ వాటికి మించి వాక్యానికి మొత్తంగా ఒక అర్థం వస్తుంది, అది ముఖ్యమైనటువంటిది. అలాగే ఈ ఈ వాక్యార్థం అనేది వ్యంగ్యార్థాన్ని ప్రతిధ్వనింపజేస్తుంది అని అనుకున్నప్పుడు ఈ రెండిటిలో ఏది ముఖ్యము అంటే వ్యంగ్యార్థమే ముఖ్యము, వ్యంగ్య ప్రతీతిని కలిగించటమే ముఖ్యము. అప్పుడే అది ధ్వని కావ్యం అవుతుంది. యత్రార్థ శబ్దో వా తమర్థముపసర్జనీకృత స్వార్థో వ్యంక్తః కావ్య విశేష స్వధ్వని ఇది సూరిభి కథిత. ఇది ధ్వని కావ్యానికి ఇచ్చిన నిర్వచనం. ఈ నిర్వచనం ఏమిటో చూసి మనం ధ్వని కావ్యం అంటే ఏమిటో రేపు చూద్దామండి. మళ్ళీ రేపు కలుద్దాం, ఇవాళకి ఆప్ చేద్దామండి. ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ అండి. బాయ్. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
నమస్తే Thank you, sir. నమస్తే Thank you, sir. నమస్తే.